స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాం శరణం. దమడుగు గ్రామం సంగారెడ్డి సంగారెడ్డి జిల్లానే కదా. మరి ఒక సంగారెడ్డి జిల్లాలో హెటిరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి మనం ఎప్పుడో చేసాం, ఆయనను ఆధారాలతో బయట పెట్టాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు ఏం చెప్పారు వారి గురించి? మరి ఎన్నికైన తర్వాత వారిపై చర్యలేవి, ఏ విధంగా రాజ్యసభ ఎంపీ అయినాడు ఆయన, ఎన్ని రేడ్లు అయినాయి అవన్నీ చూపిస్తాను. ఐటీ రేడ్స్, ఈడీ రేడ్స్ అయినాయి. తర్వాత రెమెడెసివిర్ లాంటి ఒక భయానకమైనటువంటి మందు కోవిడ్ సమయంలో బీజేపీ ప్రతి ఆఫీసులలో పెట్టి అమ్మారు. మేము దాన్ని ఛాలెంజ్ చేశాం. ఆ రోజు కూడా ఇదే డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ 2020 మే 26 నాడు మొదటి షో మేము ప్రారంభించినప్పటి నుంచి కోవిడ్ టీకాలో ఏముంది, కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళు హాస్పిటల్కి పోతే రెమెడెసివిర్ అనే మందు ఇదే హెటిరో డ్రగ్స్ కంపెనీ తయారు చేసేది, దాంట్లో ఏముంది అని మేము ఆ రోజు చెప్తే ప్రజలకు అర్థమై చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలిగినారు. టీకాలు కూడా ఏమైందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షో శాస్త్రీయంగా ఆధారాలతో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము చేస్తాం. కాబట్టి ఎవరికైనా విరోధం ఉన్నా, విభేదించాలన్నా నా నంబరు 9440465339. ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మీరు రండి. ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని కనెక్ట్ చేసి షో చేస్తాం. సో అటువంటి హెటిరో డ్రగ్స్ వాడు మందుల విషయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కోట్లకు పడగెత్తి రాజ్యసభ సీట్ని కొనుక్కున్నాడు బీఆర్ఎస్ అండ్ ఆ రోజు బీజేపీ పద్ధతిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని డబ్బులు ఇచ్చినాడో అది కూడా మీకు చూపిస్తాను. అటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు, రెమెడెసివిర్ లాంటి విషమైనటువంటి ఆ డ్రగ్స్ మందుల తయారీలో వదులుతున్నటువంటి ఆ వ్యర్థాలు, విషమైనటువంటి వ్యర్థాలు ఆ చుట్టుపక్కల గ్రామాలలో తాగునీటితో పాటు పీల్చే గాలిని కూడా కాలుష్యం చేస్తూ ఉంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరే హెటిరో డ్రగ్స్ మీద ఏమేమి మాట్లాడారో ఆ షోలో కూడా మేము చూపించాం. మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని దీంతోనే ఈరోజు ఈ షో చేయడం జరుగుతుంది. గ్రామస్తులు అక్కడి నుంచే వారి బాధలు చెప్తారు, తర్వాత వీడియోలన్నీ చూపిస్తాను. స్వామి శరణం స్వామి. స్వేచ్ఛారెడ్డి తాలూకు వారు చెప్పండి స్వామి, ఏమైతుంది అక్కడ, అసలు మీ బాధలు ఏంటివి స్వయాన చెప్పండి. ఏమైంది సార్? ఏం లేదు. అయితే ఎట్రోడాక్స్ మీద కంపెనీ ఉంది సార్ స్వామి. అయితే మధ్యలో ఏముందంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, దిండిగల్ కంపెనీ అనుకొని. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అదే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ ఏముందంటే వన్ కంపెనీ ఆనుకొని ఒక గోడు ఉంది. మళ్ళీ ఏముందంటే నల్లగుడ్డకు ఆనుకొని గోడు ఉంది. వానికి ఏం బెనిఫిట్ అవుతుందంటే డైరెక్ట్ వదలకుండా ఆడ ఎయిర్ ఫోర్స్ లోకి వస్తుంది. ఎయిర్ ఫోర్స్ లోకి డైరెక్ట్ మన నల్లగుంట చెరువులోకి వస్తుంది. అక్కడ ఇప్పుడు ఏమైందంటే ఈ నల్లగుంట చెరువు సుమారు 22 ఎకరాల కుంట చెరువు ఉంటది. నల్లగుంట, ఈ నల్లగుంట 22 ఎకరాల నల్లగుంట చెరువు పూర్తిగా పింక్ కలర్ మారిపోయింది. అయితే 2000 ఆడేమంటాడు, నా కెమికల్ కాదంటాడు. అయితే 2012లో కూడా సేమ్ ఇదే కలర్ అయింది. అప్పుడు ఏంటంటే పోరాటం చేసి ఉద్యమం చేస్తే ఒక 8 హెచ్ఆర్సీల కేసు వేస్తే కుంట మొత్తం ట్యాంకర్ పెట్టి లిఫ్ట్ చేసిండు, మొత్తం కుంట కాల్ చేసిండు. ఎప్పుడు ఇది, ఏ సంవత్సరం ఇది? అది 2012లో మేము కొట్లాడితే హెచ్ఆర్సీల కేసేసి 2013 ఏప్రిల్ మేలో తీసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 7-10 ఏళ్ళు రాలేదు. ఈ కరోనా తర్వాత మళ్ళా ఇంత 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 వదులుకుంటా అది కలర్ మారలే, మాకు అర్థం కాలే, ఏదో స్మెల్ వస్తుండే అది ఇది. మొన్న పూర్తిగా కలర్ మారిపోయింది మన భారీ వర్షాలకు ఆకాశం నుంచి మారతా కల. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం పింక్ కలర్, ఆ పింక్ కలర్ మొత్తము ఈ చేన్లన్నీ వారుకుంటా కింద రాజనాల చెరువు ఉంది 70-80 ఎకరాలు. ఆ చెరువులో కూడా దాని కింద 100 ఎకరాల ఆయకట్టు ఉంటది, అది మొత్తం కలుషితం అయిపోతుంది. ఈ చెరువు ఇంతకుముందు ఇది ఒకటే కలుషితం అయ్యేది, దాని కింద చెరువులు కూడా కలుషితం అయిపోయినాయి, గొలుసు చెరువులు అన్ని కలుషితం అయిపోతున్నాయి. అయితే ఇక్కడ పంటలు పండే పరిస్థితి లేదు, ఆవు దూడలు చనిపోతున్నాయి.
ఇక్కడ ప్రజలందరూ తీవ్ర అనారోగ్యానికి పాలవుతురు. ప్రతి ఒక్క ఇంట్లో హెల్త్ ఇష్యూస్. ప్రతి ఒక్క చిన్న పిల్లలు నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఇంట్లో ఏంది ఎయిర్ ఫాల్ ఒకటి, వైట్ హెయిర్స్ రావడము, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్స్, అబార్షన్స్, రకరకాల ఏమైతుందంటే ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి ఏమనుకుంటారు అంటే అందరూ ఏదో మామూలుగా ఇష్యూ జనరల్ అనుకుంటారు, కానీ ఈ కాలుష్యం వల్ల వస్తున్నాయి అనేది. ఈ నీళ్లు పూర్తిగా కలుషితం అయి పిల్లలకి ఇన్ఫెక్షన్, వాటర్ ఇన్ఫెక్షన్ రావడం. మేము ఇవే వాటర్ ఆరో వాటర్ చేస్తారు, అవే తాగుతాము. ఇక్కడ గాలి అదే గాలి. మేము వాడే వాటర్ కలుషితం అయిపోయినాక ఇక మొత్తం ఏమైతుందంటే ఈ అనారోగ్యాల పాలు ఎక్కువ అవుతున్నారు జనాలు పూర్తిగా. ఈ ఫుడ్ కలర్ వాటర్ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అప్పుడు వాటిని కూడా మూసేయాలంటే అప్పుడు కుంట ఎత్తేసిరు, అంత అధికారులు అంతా అమ్ముడు పోయి అంతా చేసిరు. ఇప్పుడు కూడా మేము ఏమంటాం డైరెక్ట్ కంపెనీ మూసేయారు, అయినా మేము చచ్చిపోతాంటున్నాం అనేది మా బాధ. అంటే కంపెనీని మొత్తం తీసేయమంటున్నారు మీరు అక్కడ నుంచి? మా కంపెనీ వద్దు, ఇక్కడ కంపెనీ వద్దు అంటున్నాం సార్. ఇప్పుడు ఊర్లో మేము ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు ముందు ఉన్నారా, కంపెనీ ముందు ఉందా? ఏం సార్, మేము ముందు ఉన్నాం సార్. ఇక్కడ మీ ఊరు ముందే ఉన్నది, తర్వాత కంపెనీ వచ్చింది, అంతే కదా? అవును సార్, అంతే అంతే. ఇంకోటి సార్, ఈ కంపెనీ పెట్టినప్పుడు కూడా 2 ఎకరాలే ఉండే కంపెనీ. ఇప్పుడు ఆ చిన్న ఫస్ట్ యూనిటే ఈడ స్టార్ట్ అయ్యింది, అది కేవలం 2 ఎకరాలలో మాత్రమే ఉండే కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ ఆడ 60-70 ఎకరాలు చేసిండు. 60-70 ఎకరాలు చేసిండా? 2 ఎకరాలే ఉండే ఫస్ట్. 2 ఎకరాలు ఉండే, మెయిన్ రోడ్ ఉండే. అది ఇంత 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 వాడు 60-70 ఎకరాల కంపెనీ చేసిండు. వాడు పర్మిషన్ తీసుకొని డ్రగ్స్ తక్కువ, పర్మిషన్ లేని డ్రగ్స్ ఎక్కువ తయారు చేసుడు, ఇవన్నిట్లే వదిలేయడం. అదేమో కంపెనీ ఏమో బొద్దపల్లి ఊరుకుంటది, 2 ఊర్లు ఆనుకొనే ఉంటాయి, మధ్యలో రోడే డివైడ్ ఉంటది అన్నట్టు. ఇది సేమ్ ఈ మన ఈ R&D రోడ్ అదే డివైడ్ ఉంటది, 2 ఊర్లు ఆనుకొనే ఉంటాయి. అదేంటంటే రెవెన్యూ బొద్దపల్లికి వస్తుంది, ఆడు గడ్డ మీద ఉన్నాడు, కెమికల్ అంతా మాకు వస్తుంది, మేము డౌన్ లో ఉంది మా ఊరు. ఇప్పుడు మళ్ళీ అది దిండిగల్ ఎయిర్ ఫోర్స్ వారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర కంపౌండ్ల నుంచి వస్తుంది కదా, వాళ్ళేం మాట్లాడడం లేదా? వాళ్ళకి ఇబ్బంది లేదా? అయితే ఇబ్బంది అంటే ఏమైంది సార్, ఇది ఇక్కడ కార్నర్ సార్, వాళ్ళు ఈ సైడ్ ఎవరు ఉండరు. జన నివాసాలైనా అలా ఏమైందంటే ఆ సైడ్ జనాలు ఉండేది, ఆ సైడ్ అలా ఫ్లయింగ్ మొత్తం ఆ సైడ్. ఇది ఏమైపోయిందంటే ఇట్లా లాస్ట్ ఎండ్ అన్నట్టు సార్ వీళ్ళకు. కానీ ఆ గాలి కూడా పోతుంది కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, గాలి కానీ గాలి పోతే అన్ని పోతుంది సార్. ఏమైతుందంటే సెక్యూరిటీ ఆఫీసర్లు అమ్ముడు పోతుంది సార్, అట్లా కూడా దిండిగల్లో కూడా ఎయిర్ ఫోర్స్ లో కూడా వాళ్ళు కూడా అమ్ముడు పోడే. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు మేము పోయి ఫస్ట్ పీసీబోలో కానీ ఎంఆర్ఓకు, కమిషనర్కు ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చినాం సార్. కలెక్టర్ కాడికి, ఆర్డీఓకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. ఇస్తే ఏమైతుందంటే వాళ్ళందరూ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఒక్కటి రెస్పాన్స్ లేదు. మొన్న అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి సీల్ చేయించుకొని అందరి మధ్యలో లెటర్ రాసి అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి పంపిస్తున్నామని చెప్పిండు. ఇది ఆ కాలుష్యాన్ని చెక్ చేయడానికి, దాంట్లో ఏముందని చెక్ చేయడానికి పంపిస్తారు. మేమేందంటే ఇప్పుడు మెంబర్ సెక్రటరీ కాడికి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం కంప్లైంట్. పొల్యూషన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర పోయినాము, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర పోతే మా దాంట్లో ఒకరి దగ్గరికి నంబరు తీసుకొని మేము వస్తామని చెప్పిండు. మేము ఒకరిని పిలుస్తాం, మేము డైరెక్ట్ కమాండెంట్ పర్మిషన్ పోయినాం. 5-6 మంది పోయిరు మా టీంలో. పోతే ఏమైంది, ఒక రోజు మీటింగ్లు ఉన్నాడు, తర్వాత పిలిపిస్తామని చెప్పి ఫోన్ చేస్తామని చెప్పి నంబర్ తీసుకోరు. 4-5 రోజులు వెయిట్ చేసినాం, పిలవలేరు. మళ్ళా పోతే సెక్యూరిటీ ఆఫీసర్ అంటాడు అవన్నీ మాకేం సంబంధం లేదు, బయటనే చూసుకోండి అంటుంది. అయితే మేమేం చేసినాము, ఆ లెటర్ ని రిజిస్టర్ పోస్ట్ పెట్టినాం కమాండెంట్ కి, మీకు వల్లనే మేము ఎఫెక్ట్ తింటామని. అయితే ఈ పైన ఆఫీసర్ దాకా పోకుండా కింద ఆఫీసర్ అమ్ముడు పోతున్నారు. మొత్తం వాళ్ళు కూడా కరప్షన్ సార్, మొత్తం రైట్. ఎయిర్ ఫోర్స్ కూడా కరప్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరు అక్కడ? ఏ ఏ ఎంఆర్ఓ కిందికి వస్తుంది ఇది? గుమ్మడిదల ఎంఆర్ఓ. గుమ్మడిదల ఎంఆర్ఓ. ఆర్డీఓ? ఆర్డీఓ మాకు వచ్చి సంగారెడ్డి వస్తుంది సార్. ముందు మెదక్ ఉండే, సంగారెడ్డి వస్తుంది ఆర్డీఓ. ఎవరున్నారు ఇప్పుడు సంగారెడ్డి ఆర్డీఓ? సంగారెడ్డి ఆర్డీఓ ఎవరెవరో తెలియదు సార్. సరే, కలెక్టర్ ఎవరు? కలెక్టర్ ప్రవీణ్య.
సంగారెడ్డి కలెక్టర్. ఏ జిల్లా కిందకి వస్తుంది? మా సంగారెడ్డి జిల్లా సార్. సో నేను ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా 2 మాటలు, కమాండెంట్ దిండిగల్ ఎయిర్ ఫోర్స్, they have been submitting, but you are not attending to their problems. Severe pollution. How can Dindigal Air Force be so quiet and calm when the pollutants being released by hetero drugs polluting groundwater as well as air? And how is that you are surviving there, my dear commandant? And how is that your security officers and are not allowing these villagers to meet you? And there are corruption charges which are being leveled by the villagers. Commandant, you have to take care, otherwise I will make another story on that. Air Force, you are supposed to protect us and we respect you. You should inspire these villagers. You should be an inspiration. మీరు వారిని ప్రేరేపించాలా, కొట్లాడండి, చట్టపరంగా కొట్లాడండి, ఇది కాలుష్యము అని చెప్పే పోయి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీరు నిమ్మకు నీరెత్తనట్టున్నారు. కింద వచ్చి గ్రామాలంతా ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్, మై డియర్ కమాండెంట్. And similarly, Pollution Control Board, you cannot escape now. Collector, Sangareddy and RDO, I think the same RDO against whom I have leveled ACB charges when he was in Kandukuru, if he is there, he is another corrupt man. So these corrupt officials destroying the life of the people, they are playing with the life of the people. At the same time, the amenities, groundwater to air pollution. How can you do that? How can you allow such type of company? It is expanding. And already in 2012, there is a history. They have removed everything. But still, how are you allowing it to pollute the entire Nallakunta and inkoti edi cheruvu peru? Nallakunta Lake and another one. Inkoti Rajanala Cheruvu. And again, Rajanala lakes also, they are being polluted. Now I am going to show you. You can choose the video kuda. నా దగ్గర పాతవి చూపిస్తున్నాను. అక్కడ సౌండ్ తక్కువ చెప్పమనండి. అక్కడ బికాజ్ యాడ్స్ తీసేద్దాం. See the fate of ఇదే కదా చెరువు. ప్రజలు చెబుతున్న దాన్ని బట్టి ఈ చెరువు పేరు నల్లకుంట, కానీ ఇక్కడ నీళ్లను చూస్తే మాత్రం దీని పేరు ఎర్రకుంటగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను కదా, ఈ షర్టు కలర్ లో ఇక్కడ నీళ్లు ఉంటాయంటే ఎంతగా పొల్యూటెడ్ వాటర్ ఇక్కడ చెరువులో చేరిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం అంటే రంగు చూసి మాత్రమే పొల్యూషన్ అని చెప్పట్లేదు. సారీ, ఇక్కడ అంటే నేను కనీసం గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది. అంతగా ఇక్కడ ఘాటు వాసన రావడం, ఆ రసాయనాల స్మెల్ తో కనీసం ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉంటే కూడా తలనొప్పి రావడం, కళ్ళు బయర్లు కమ్మే పరిస్థితి ఉంది. అసలు ఇంతగా పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఈ నల్లకుంట. కొన్ని రోజులుగా కలుషిత జలాలు ముంచెత్తడంతో ఈ చెరువంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. హెట్రోడక్స్ యూనిట్ 1 నుంచి కాలుష్యం వెదజల్లుతుంది. ఆ కాలుష్యం అనేది ఎయిర్ ఫోర్స్ గోడ ఉంది అక్కడ కంపెనీ పక్కన, ఇక్కడ మా నల్లగుంట పక్కన ఈ ఎయిర్ ఫోర్స్ గోడలోకి వదులుతున్నాడు. ఆ కాలుష్యం అనేది ఎయిర్ ఫోర్స్ గోడలకి మా నల్లకుంట చెరువు సుమారు 22 ఎకరాల నల్లకుంట చెరువు ఇక్కడ పూర్తిగా కలుషితం అయింది. హెటెరో డ్రగ్స్ కంపెనీ నుంచి కాలుష్య వ్యర్థ జలాలు నల్లకుంటలోకి చేరుతున్నాయన్న రైతుల ఆరోపణలపై ఆ కంపెనీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నాగరాజుతో బీబీసీ మాట్లాడింది. మా సైట్ లో అయితే ఎటువంటి వేస్ట్ వాటర్ యాక్చువల్లీ యాజ్ పర్ ద డైరెక్షన్ మోరోవర్ యాక్చువల్ గా అవర్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్ గా మా సైట్ లో జనరేట్ అయిన వేస్ట్ వాటర్ ట్రీట్ చేయడానికి వీ హావ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్. ఆ వేస్ట్ వాటర్ మేమే ట్రీట్ చేసుకుంటాం, మేమే రీయూజ్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి కలిసి తీసుకోవచ్చండి వీడియో ఇంటర్వ్యూ. ఎక్కడండి? ఇక్కడే. నేనండి, నేను రాలేదండి. ఓకే ఓకే, అంటే హైదరాబాద్ లో నల్లకుంట పరిస్థితిని పరిశీలించేందుకు బీబీసీ దోమడుగు గ్రామానికి వెళ్ళింది. హెటెరో కంపెనీకి నల్లకుంటకు మధ్య ఎయిర్ ఫోర్స్ స్థలం ఉంటుంది. బయట వారు వెళ్లకుండా అక్కడ నిషేధం ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్లే పరిస్థితి లేదు. దీనివల్ల హెటెరో డ్రగ్స్ నుంచి కలుషిత జలాలు వస్తున్నాయనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. మరోవైపు చెరువు పరిసరాల్లోకి వెళ్తే చాలు రసాయన ఘాటు వాసనలు తీవ్రంగా వస్తున్నాయి. ఊపిరి తీసుకోలేని పరిస్థితి అక్కడుంది. నొరగలు కక్కుతూ అలుగుపారుతున్న కాలుష్యపు నీరు సమీపంలోని పొలాల్లోకి చేరుతోంది. ముందు చెరువు అనేది చాలా బాగుంటుండే, ఎందుకంటే మొత్తం అక్కడ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుండే. ఆ రెయిన్ వాటర్ గానీ ఫారెస్ట్ ఏరియాలు గానీ మేము బలరు అవి ఏమన్నా కాసినా కూడా అక్కడ చెలిమెలో నుంచి తాగేవాళ్ళం. ఆ వాటర్ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడైనా తాగేవాళ్ళము.
ఇప్పుడు ఏమైందంటే కంపెనీ పడ్డ ఒక 10 సంవత్సరాల తర్వాత మొత్తం పొల్యూషన్ వదలడం, వ్యర్థ జలాలు వదలడం, ఇలాంటి కొంచెం చేసి ఎప్పటికలా వదిలేసి ఇప్పుడు మొత్తం రెడ్ గా చేసిరు. ప్రతి సంవత్సరం కూడా పిసిపి అధికారులకు కానీ ఎన్ని వేలలా ఇస్తా ఉన్నాము, కానీ స్పందన మాత్రం వాళ్ళది ఎక్కడ ఉండట్లేదు. నల్లకుంట నుంచి నీరు సమీపంలోని రాజనాల చెరువులో కలుస్తోంది. ఇక్కడ నుంచి ఆ చెరువులో కలిస్తే ఈ 2 చెరువుల కింద సుమారు 300 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలుష్య నీరు వరి పొలాల్లో పారుతున్నాయి. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏమైతే అంటే ఇంకా నెల రోజులు అయితే వరి కోసే టైం, ఇప్పుడైతే ఈనే టైం. అది ఏమైతే అంటే దాన్ని ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకొని ఈని దాంట్లో ఒడ్లుగా ఫామ్ అవుతాయి. ఈ టైంలో ఏమైతుంది అంటే ఈ నీళ్ళు కలుషితమైన నీళ్ళు వెళ్ళడం వల్ల అందులో గింజ ఫామ్ కాదు. ఏమైతే అంటే ఉత్త తాళ్ళు రావడం, ఉత్త గడ్డి మాత్రం పెరుగుతుంది పచ్చగా, దాంట్లో మాత్రం ఎలాంటి ఇత్తు రాదు. అవి ఏంటంటే కేవలం పశువులకే పనిచేస్తాయి. అందులో వచ్చిన కొద్దిపాటి పెట్టిన ఖర్చులకు కూడా రావాలి. 2012లో కూడా కాలుష్య వ్యర్థ జలాల సమస్యతో ఇబ్బందులు పడ్డామని, అప్పట్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెటెరో కంపెనీకి నోటీసులు ఇవ్వడంతో నల్లకుంటను శుభ్రం చేశారని స్థానిక రైతులు చెప్పారు. అప్పుడు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటీసుల కాపీని బీబీసీ సంపాదించింది. ఈ చెరువులోకి కాలుష్య జలాలు చేరాయని, ఆ నీటిని పూర్తిగా చెరువు నుంచి తొలగించాలని 2013 మార్చిలో హెటెరో సంస్థను పీసీబీ ఆదేశించింది. తర్వాత ఆ నీటినంతా తొలగించామని ఆ కంపెనీ నివేదిక ఇచ్చింది. అప్పుడు గిట ఇంతకంటే ఘోరంగా అయ్యింది. అయితే ఆ రోజు గిట పెద్ద ఉద్యమం చేసినాం దీనిపైన. ఒక వాటర్ ట్యాంకర్లు పెట్టి ఇంచుమించు ఒక నెల రోజులు చెరువు మొత్తం లేపేశారు. అప్పుడు గిట పీసీబోలకు కానీ, కలెక్టర్లకు కానీ, ప్రభుత్వానికి కానీ అందరికీ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి గిట ఈ విధంగా వచ్చింది, కానీ ఇంత ఘోరంగా రాలే మధ్యలో గిట. మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి మేము పీసీబోలకు గిట ప్లస్ కలెక్టర్కి ఒక 3-4 సార్లు ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు గిట. వాళ్ళు కాల్ చేస్తారు కానీ ఏం స్పందన రాలేదు. పొల్యూషన్ వాళ్ళకి గిట్ట ఇవ్వడం జరిగింది, ఎవరు స్పందించడం లేదు. మాకు ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. కాలుష్య జలాలతో తమకు సంబంధం లేదని చెబుతున్న హెటెరో డ్రగ్స్ సంస్థ నల్లకుంటలో నీరు రంగు మారడానికి వేరే కారణాలు ఉండొచ్చని అంటోంది. అది యాక్చువల్గా చెరువులో కలర్ అనేది ఎందుకు వచ్చింది అనేది మేబీ డ్యూ టు బ్యాక్టీరియా ఆర్ ఆల్గే ఆర్ లేదా ఫంగై ఉంటుంది అనమాట. ఓకే. సో విత్ దట్ రీజన్ ఏంటంటే మీరు చూడండి, ఆ చెరువులో కావాలంటే ఓన్లీ పై లేయర్ లోనే ఓన్లీ జస్ట్ ఏంటంటే పింక్ కలర్ ఉంది, కింద వాటర్ అంతా చాలా క్లియర్ గా ఉంది. కానీ విపరీతమైన స్మెల్, ఘాటు వాసనలు రావడం, అంటే కెమికల్ స్మెల్ వస్తుందండి విపరీతంగా. ఓకే. అది డొమెస్టిక్ వేస్ట్ ఆల్రెడీ అంతకుముందు డోమర్ విలేజ్ సంబంధించిన డొమెస్టిక్ వేస్ట్ అంతా దాంట్లోకే ఉంది యాక్చువల్ గా. ఓకే. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. యాక్చువల్ గా డొమెస్టిక్ వేస్ట్ స్మెల్ యాక్చువల్ గా. ఆయన ఏమంటున్నాడు నాగరాజు స్వేచ్ఛారెడ్డి గారు, డొమెస్టిక్ వేస్ట్ అంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు కాలుష్యాన్ని వదులుతున్నారు కాబట్టి ఆ స్మెల్ దాని వల్ల అంటున్నాడు ఆయన నాగరాజు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అది నిజమా? అయితే ఇంకోటి ఏంటి సార్, ఆ కుంట మీద ఒక్కటి కూడా ఇల్లు ఉండదు సార్, అంతే ఎయిర్పోర్ట్స్ కంపెనీ, ఇంకేం లేదాడ. ఇప్పుడు నాగరాజు గారు మీరు ఎంత తప్పు మాట్లాడుతున్నారు. మీరు జైలుకి రేపు చెప్పండి. ఆడ ఫస్ట్ హెటెరోడాక్స్ కంపెనీ ఉంటది, మధ్యలో ఎయిర్ ఫోర్స్ ఉంటది, ఉంటుంటది. ఇవన్నీ దాటిన తర్వాత పొలాలు ఒక 50 ఎకరాలు దాటినాకనే ఊరు ఉంటది సార్. సో ఎంత పెద్ద తప్పు ముఖ్యమంత్రి గారు. ఊరు చాలా ఒక్క సెకండ్ మీరు చెప్పింది నేను అది మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. ఎంత పెద్ద అపవాద నాగరాజ్ ఎన్విరాన్మెంటల్, దే షుడ్ బుక్ ఏ కేస్ అగేన్స్ట్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. అతను ఏమంటా ఉన్నాడు, ఆ ఊరి వ్యర్థాలు అంటున్నాడు. కానీ హెటెరో డ్రగ్స్ తర్వాత, దిండిగల్ ఎయిర్ ఫోర్స్ తర్వాత మళ్ళా 50 ఎకరాలు దాటి కిందికి వచ్చిన తర్వాతనే ఊరు ఉంది అని వీరు చెప్తాం. సో మా నుంచి కాదు కాలుష్యం పొల్యూషన్ అవుతుందని వారు చెప్తా ఉన్నారు. అదేనా స్వేచ్ఛారెడ్డి గారు? మీరు ఇక్కడ మాట్లాడండి స్వామి, కొద్దిగా అక్కడ సౌండ్ తక్కువ చేయండి. ఇప్పుడు ఆయన నాగరాజ్ చెప్పింది అబద్ధం అంటారా? శుద్ధ అబద్ధమేనాది? అది అంతా అబద్ధం సార్. వాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కాదు సార్, వాడు కంపెనీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, బయట ఇంజనీర్ కాదు. నేను ఏమంటున్నా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మా వల్ల కాదంటున్నాడు. ఎంతవరకు నిజం ఇది? అయితే సార్ వాడు ఏం చేసిండంటే ఈ మెటీరియల్ అంతా నైట్ ఉద్యమం స్టార్ట్ కాగానే నైట్ డంప్ వేరే యూనిట్లకు మార్చేసిండు, ఈ కలర్ మాట్లాడారు. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు పర్మిషన్ లేని డ్రగ్స్ ఎక్కువ తయారు చేస్తారు సార్, అవన్నీ ఇట్లా వదిలేస్తారు. ఈ పర్మిషన్ లేని అని ఇట్లా వదిలేస్తారు.
ఈ పర్మిషన్ ఉన్నాయి మాత్రం ఇప్పుడు ఏం చేస్తారు, ఇక ఇట్లాంటివన్నీ పర్మిషన్ లేని ఇట్లా వదిలేస్తారు. వదిలేసి మాకు కావంటారు. ఏమనంటే మా కంపెనీ వచ్చి చూడమంటారు. ఏముంటాయి అంతా బయటకు వదిలేసినాక. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం వాడు 2 ఏళ్ల సందా ఈటీపీ ప్లాంట్ పనిచేస్తలేదట. ఏం ప్లాంట్? 2 ఏళ్ళు ఈటీపీ ప్లాంట్ సార్. ఓకే ఓకే. వాళ్ళు ఈటీపీ ప్లాంటే పనిచేయనప్పుడు వీరికి ఏం చేస్తాడు సార్? ఇక ఈటీ ప్లాంట్ పని చేయకపోతే ఇక వాడు మొత్తం వదిలేయడమే. రోజు 200-300 ట్యాంకర్ల నీళ్ళు తీసుకుంటాడు. ఒక్క ట్యాంకర్ బయటికి పోదు, వేస్టేజ్. ఎట్లయితే సార్ ఇక అంటే మీరు చెప్పుకోవడం ఏంటంటే అంత మొత్తం వాళ్ళ అక్కడి నుంచే వస్తుందని మీరు చెప్తున్నారు. అవును, అక్కడ వేరే ఇంకేదైనా కంపెనీ 100% అధికారులకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు సార్. ఒక బిఎస్సి కెమిస్ట్రీ చేసినోనికి అందులో ఏ కలర్ ఏది కలిపితే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన తెలియదా సార్? ఏ కెమికల్ రియాక్ట్ అయితే కలర్ పింక్ అవుతుంది అనేది. అంటే వాడు ఏమంటున్నాడు అంటే ఊర్ల నుంచి వచ్చే పైన లేయర్ మటుకే పింక్ ఉంది అంటాడు నాగరాజు, కిందంతా ఊర్ల నుంచి వ్యర్థం వల్లనే ఇదంతా స్మెల్ వస్తుంది అంటున్నాడు. ఆ బీబీసీ ఇంటర్వ్యూ చేసినప్పుడు. అయితే మేము రమ్మన్నాం సార్. వస్తే అలా ముంచుతాము. అవి ముంచితే మొత్తం లోపల నీళ్ళు లేకపోతే నువ్వే తీసి తాగు అని చెప్పినాం. మళ్ళీ పార్థసారథి రెడ్డి గారు, మీరు మీ కుటుంబము మీ నాగరాజు చెప్పినట్టు మీరు వచ్చి అక్కడ మునుగుతారా ఆ చెరువులో? వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఆ నీళ్లు తాగుతారా? ఈయన ఉండాలి, ఈయన నివసించాలి, ఈ నీళ్ళే తాగాలి సార్. పార్థసారథి రెడ్డి గారు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు గ్రామస్తులు, మీరు ఇక్కడే నివాసం ఉండండి, ఈ నీళ్ళే తాగండి, అప్పుడు మిమ్మల్ని మేము ఒప్పుకుంటామని వారు చెప్తా ఉన్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజాపోరు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఈరోజు పోరు జరుగుతూ ఉంది. కంటిన్యూస్ గా మూసేయాల్సిందే అనే మాటతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. వేరే అవసరం లేదు మాకు, మూసేయండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే లేటెస్ట్ విజువల్స్, విజువల్స్. ఈ రోజే ర్యాలీ సార్, ఈ రోజు అయింది ర్యాలీ. ఈ రోజైన ర్యాలీ. అంగయ్య గారు, హలో సార్, ప్లే ఇస్తాను. అయ్యా నాగరాజు, పార్థసారథి రెడ్డి గారు, మీరంతా ఈ ఊర్లో వచ్చి నివాసం ఉంటారా? ఈ నీళ్లు తాగుతారా? ఈ నల్లకుంట చెరువులో మీరు మునుగుతారా? ఎందుకంటే మీ నాగరాజు అంటున్నాడు ఊర్లో ఈ వ్యర్థాల వల్లనే దాని వల్లనే వచ్చింది అంటున్నాడు. అక్కడ ఫంగై ఆల్గే అని చెప్తున్నాడు. నేను కూడా ఒక డాక్టర్ను, నాకు తెలిసి ఆల్గే ఫంగై ఆ కలర్ అయితే ఎప్పుడు చూడలేదు నేను. సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, చెప్పండి సార్ చెప్పండి. అయితే 2012లో కూడా సేమ్ ఇదే పింక్ కలర్ అయింది, సేమ్ టు సేమ్. అప్పుడు కూడా మాది కాదన్నాడు. అప్పుడు మేము ఇట్లనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే లిఫ్ట్ చేయమని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ లెటర్ ఇస్తే అప్పుడు లిఫ్ట్ చేసేది సార్, పీసీ బాల్ ఇస్తే. అయితే అప్పుడు కూడా మాది కావన్నాడు. బీబీసీ వీడియో ఎందుకు ప్లే చేసినట్టే, ఎప్పుడైనా మాది కావాలంటారు కదా సార్. కావాలని ఇప్పుడు బీబీసీ వీడియో ఎందుకు ప్లే చేశానంటే, పీసీబీ నోటీస్ ఇచ్చింది, మేము ఎత్తేసామని కూడా చెప్పాడు అక్కడ. ఆ రెండు కూడా దాంట్లో క్లియర్ గా కనపడ్డాయి. ఎత్తేయడం కూడా జరిగింది. సో లాస్ట్ మనకు 10 నిమిషాలు ఇంకా. ఆల్రెడీ ఆ లెటర్ కూడా ఉన్నాయి కదా సార్ అప్పటికి. అవును, బీబీసీ వీటిని. అవును, అది చూపించాను కదా అప్పటి లెటర్ ఏంటంటే. అవునవును, నేను చూపించాను కదా ఇప్పుడు ఆల్రెడీ ఆ లెటర్ నే చూపించాను కదా. అవునవును సార్. పీసీబీ లెటర్ ఇస్తే దాన్ని మేము ఎత్తిపోసామని కూడా చెప్పాడు కదా. మళ్ళీ వీళ్ళు కూడా హెట్రో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన. అవును. మనం దీని తర్వాత మీకు చూపించాల్సింది ఇది హెట్రో ఫార్మసీపై ఈ ఐటీ దాడులు అయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో అది కూడా మీకు చూదురు. స్వామిలో కొద్దిగా శబ్దం రానియకుండా చూడండి, మీ సైడ్ నుంచి శబ్దం రాకుండా చూడండి. కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
కోవిడ్-19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్లు, భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు, 2 రోజులుగా సోదాలు, పన్ను ఎగవేతకు సంబంధించి తనిఖీలు. హెటిరో ఫార్మా సంస్థలో జరుగుతున్న ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజులుగా తనిఖీలు చేస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు హెటిరో కార్పొరేట్ ఆఫీస్లో దాదాపు 100 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్టు ఇన్ని అవకతవకలు జరిగిన కంపెనీపై ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు? ఇంకోటి ఇది కూడా చూపిస్తాను, ఎందుకంటే ఆధారాలతో వీళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది అనేది కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్ గా తెలుగులో హెటెరో సంస్థలు మొత్తం 60 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లను విరాళంగా ఇచ్చాయి. వీటిలో 50 కోట్ల రూపాయలు భారత రాష్ట్ర సమితి BRS కి మరియు 10 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ BJP కి వెళ్లాయి. హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ మరియు హెటెరో బయోఫార్మా లిమిటెడ్ ఈ విరాళాలను అందించాయి. 1. మొత్తం విరాళం 60 కోట్ల రూపాయలు. Hetero entities donated a total of 60 crore rupees in electoral bonds, with 50 crore rupees going to the Bharat Rashtra Samiti, BRS, and 10 crore rupees to the Bharatiya Janata Party, BJP. The donations were made by Hetero Drugs Limited, Hetero Labs Limited, and Hetero Biopharma Limited. 1. Total donation, 60 crore rupees. 2. To Bharat Rashtra Samiti, BRS, 50 crore rupees. 3. To Bharatiya Janata Party, BJP, 10 crore rupees. And 4. Donating entities, Hetero Drugs Limited, Hetero Labs Limited, and Hetero Biopharma Limited. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చిండ్రు ఈ డబ్బు? ఈ రేడ్ అయిన తర్వాత ఇచ్చిండ్రు. ఇదే ఈ రేడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకున్నట్లు గుర్తించింది. ఎగుమతి దిగుమతిలో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో పాటు విలువ తక్కువ చేసి ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా తేల్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో పాటు హెటిరో ప్రధాన కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినందుకే ఈ ఆధారాలతో చూపించాం. దే హావ్ డొనేటెడ్ 60 crores, 50 crores టు భారతీయ రాష్ట్ర సమితి అండ్ 10 crores టు బీజేపీ. నౌ బీజేపీ హ్యాస్ టు కమ్ అవుట్ క్లీన్. మేము అందు గురించి ఇక్కడ షో కూడా చేశాం. ఈ షో కూడా చూడండి క్లియర్ గా. ఎప్పుడు చేశాం ఇది? 3/5/2024, 2024లో 3వ తారీఖు, మే 3వ తారీఖు చేశాం. రెమెడిసివిర్ ఏ కిల్లర్ డ్రగ్ COVID-19, హెట్రో డ్రగ్స్ టు సేవ్ లైవ్స్ ఆర్ కిల్ పీపుల్ అన్నాం. ఎలక్ట్రల్ బాండ్స్, రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి, వై నో డిస్క్వాలిఫికేషన్. 20,000 కోట్ల స్కామ్ ఇన్ తెలంగాణ. ఐటీ రేట్స్ జరిగిన తర్వాత కూడా ఇతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? డిస్క్వాలిఫై ఎందుకు చేయలేదు? రెమెడిసివిర్ ఆయన రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ అందరు జవాబు చెప్పాలి. అటువంటి మందులను తయారు చేస్తూ ఆ మందులు విషపూరితమైనవి తెలిసి ఆ విషపు వ్యర్థాలను వదులుతూ ఈరోజు నల్లకుంట, రాజమల చెరువులను కూడా ఆ గ్రామాల్లో ఉండేటువంటి నివసించే ప్రజలను జీవితాలతో చెలగాట ఆడుకుంటుంటే దీంట్లో ఈ 20,000 కోట్ల స్కామ్ లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి మేము ఆ రోజు క్లియర్ గా ఛాలెంజ్ చేశాం. వీటిని ఎందుకు డిస్క్వాలిఫై చేయడం లేదు పార్టీ పరంగా అని క్లియర్ గా. ఎందుకంటే మనం ఆధారాలతో పోతాం కాబట్టి షో మా గోస చూసి ఇదే క్లియర్ గా ఇది ఆ రోజు చేసినటువంటి షో. ఇది సీఎం రేవంత్, కాంగ్రెస్ సైలెంట్. ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు? రెమెడిసివిర్, హెట్రో ఏ కిల్లర్ డ్రగ్ COVID-19 టు సేవ్ లైవ్స్ ఆర్ కిల్ పీపుల్, దీని మీదనే చాలు ఐటీ రేట్స్ అయినాయి. 20,000 కోట్ల స్కామ్. ఇతను రాజ్యసభ ఎంపీ ఉన్నాడు. ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఆధారాలతో చూపించాం. బీఆర్ఎస్ కు, బీజేపీకి, మరి కాంగ్రెస్ కి ఏం ముట్టిందో వారే చెప్పాలి. ఇటువంటి వర్గాలను ఇటువంటి కంపెనీను ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? ఇక దోమడుగు రైతుల కోసం కదిలిన ప్రకృతి ప్రేమికుడు ఇతను కూడా క్లియర్ గా ఆ రోజు మనకు చూపించినటువంటి ఇదే చూడండి. జలచరాలు బతకలేవు, వ్యవసాయానికి పనికిరావు, పశువులు తాగితే మృత్యువాతే, ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మా గోస చూసే తీరిక మీకు లేదా ముఖ్యమంత్రి గారు? ఆ ఊర్లు ప్రశ్నిస్తున్న వేళనే మనం ఈరోజు పోలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఖచ్చితమైన ఆధారాలు.
ఈ కంపెనీ వల్ల 20,000 కోట్ల స్కామ్ అయిందా లేదా? మరి ఐటీ ఈడీ రేట్స్ అయిన తర్వాత మోడీ, అమిత్ షా గారు మీరు జవాబు చెప్పాలి. అక్కడ లేటెస్ట్ గా కూడా బీజేపీ నాకు తెలిసి గెలిచింది అక్కడ, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ముసలి కన్నీలు నమస్తే తెలంగాణలో వస్తుంది. మరి మీరు ఉన్నప్పుడు ఈయన పార్థసారథి రెడ్డి రాజ్యసభ ఎంపీ ఎవరి వల్ల అయిండు? ఎలక్ట్రల్ బాండ్ డబ్బులు ఎవరికి ఇచ్చిండు? దానివల్లనే మీరు మాట్లాడతలేరా? పెద్ద ఎత్తున ఈ రోజు విజువల్స్ ఇవి, గ్రామంలో మాకు వద్దే వద్దు అంటున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు నిరసనలు జరిగినాయి ఆ గ్రామాల్లో. మాకు ఈ కంపెనీ వద్దు, దీనివల్ల వ్యర్థాలు. వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తా ఉన్నారు. పార్థసారథి రెడ్డి మీ కుటుంబము, ఆ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎవరైతే నాగరాజు ఉన్నాడో, మీరు వచ్చి ఈ గ్రామంలో నివసించండి, ఈ నీరు తాగండి, మీరు ఈ నీరు తాగండి, ఈ గ్రామాల్లో నివసించండి, ఈ గాలి పీల్చండి. 2012లో కూడా ఇదే అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చిన తర్వాత మేము మొత్తం ఎత్తేసాము ట్యాంకుల ద్వారా అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. స్వామి లాస్ట్ 3 నిమిషాలు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. చెప్పామని టైం ఏం లేదు సార్, ఇప్పుడు చెప్పామని సార్ ఏం లేదు. మా కంపెనీ మూసేసి మా దోమడు గ్రామ ప్రజల ఆరోగ్యాలను, ఇక్కడ జీవించే పశువులు జీవించే హక్కుని, పర్యావరణాన్ని కాపాడాలని మేము కోరుతున్నాము. ఈ అధికారులు, ఈ ప్రభుత్వం ఇక్కడ మాకు జీవించే రైట్ టు లైవ్, ఈ రైట్ టు లైవ్ హక్కునే మాది అనారోగ్య పాలు చేస్తున్నారు. మాకు పర్యావరణం ఖరాబ్ చేసే హక్కు ఎవరికి లేదు. పర్యావరణ చట్టాలు ఉన్నాయంటారు. ఏ పర్యావరణ చట్టం కూడా పనిచేయదా? ఈ కుంట కలుషితం అయింది. ఒక కుంటలో ఒక కుంట ట్రాక్టర్ మట్టి ఎత్తేస్తే ఎంఆర్ఓ వచ్చి అది చేస్తాడు. ఒక కుంటనే కలుషితం అయితే ఎంఆర్ఓ, ఆర్డీఓ కానీ కలెక్టర్ పట్టించుకోరు. అలాగే ఈ పర్యావరణం ఇంత ఖరాబైనా పర్యావరణం అధికారులు ఏం చేస్తారు, శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? పర్యావరణం మీద 124 దేశాల మన భారతదేశంలో మీటింగ్ పెట్టి పర్యావరణం కాపాడాలి, దాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలంటారు. ఇంత పర్యావరణం ఖరాబ్ అవుతున్నా ఏ ఒక్కరికి కనిపించదా? మా యొక్క అనారోగ్యాల పాలవుతున్నాం. ఇక్కడ పశువులు చనిపోతున్నాయి, పంటలు పండలేని స్థితిలో ఉంది, భూములు ఖరాబ్ అవుతున్నాయి, జల కాలుష్యం, ఇక్కడ జల కాలుష్యం, వాయు కాలుష్యం, మొత్తం భూమి కాలుష్యం. ప్రతి కాలుష్యం అయిన తర్వాత మేము ఎట్లా బతకాలి? ఆ దాన్ని ఇమీడియట్ గా కంపెనీ మూసేసి ఈ దోమడు గ్రామ ప్రజలని ఆరోగ్యాలు, ప్రాణాలను ప్లస్ పాడి పంటను పూర్తిగా కాపాడాలని మేము కోరుతున్నాం. సో ఇది వారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి, దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. పార్థసారథి రెడ్డి ఎవరి వల్ల ఎన్నికయ్యాడు రాజ్యసభ ఎంపీకి? 20,000 కోట్ల స్కామ్ అవునా కాదు? ఐటీ ఈడీ రేడ్లు అయిన తర్వాత బీజేపీ ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ నాయకులు, పటాన్చెరులో మనం గెలిచినటువంటి ఎమ్మెల్సీ కానీ వాళ్ళు మెదక్ ఎందుకు మాట్లాడడం లేదు? వారికి పట్టదా ఇది? సో ఖచ్చితమైన ఆధారాలతో నాగరాజు, పార్థసారథి రెడ్డి గారు మీ కుటుంబాలు వచ్చి దోమడుగు గ్రామంలో నివసించి ఆ నీళ్లు తాగి అక్కడ నీట మునిగి మీరు ఆ గాలిని పీలుస్తారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మిగతా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ వారిపై చర్యలు తీసుకోవాలా అనే ఒక అంశం కూడా పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు నిరసనలో డిమాండ్ చేస్తా ఉన్నారు. 2012 నాటి సీనే ఈ రోజు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఈ అధికారులు వ్యవహరించడం, ప్రభుత్వం కూడా స్పందించకపోవడం, గెలిచినటువంటి బీజేపీ